హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మీ పిల్లలు ప్లేట్లో కూరగాయలు పక్కన పెట్టేసి వదిలేస్తున్నారా? అయితే ఈ రెసిపీ ట్రై చేయండి, ఖచ్చితంగా ప్లేట్ అయితే ఖాళీ చేస్తారు. నేను మా పిల్లలకి ఈ రెసిపీ డిన్నర్లో పెడుతూ ఉంటానన్నమాట. మీతో షేర్ చేస్తున్నాను. మీకు చూపిస్తున్నట్టు ఒక క్యారెట్, ఒక టమాటో, కొంచెము తీసుకోండి. ఆనియన్ ఎక్కువ వేస్తే పిల్లలు తినరన్నమాట. ఇంకొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కోసం గార్లిక్, వీటన్నిటిని చిన్న చిన్ని పీసెస్లో కట్ చేసుకొని, ఇంకా మనం రైస్కి తగ్గట్టు వాటర్ అండ్ అలాగే రైస్లో ఆరెంజ్ కలర్లో ఉంటుంది చూడండి పప్పు, ఆ పప్పు కొంచెం వేసుకొని అది మంచిగా వాష్ చేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి, ఇంకా వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకొని, అది కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటేనే కదండి పిల్లలు ఇష్టంగా తింటారు. సో ఇంకా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ ఇంకా లిడ్ క్లోజ్ చేసేసి ఇంకా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టి తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. ఇట్లా మీ పిల్లలు ఎంత కారం తింటారో చూసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇంకా అంతే, మా పిల్లలు చూసారా ఎలా వెయిట్ చేస్తున్నారో డిన్నర్ కోసం. సో ఇంకా అయిపోయిందండి ఈ రెసిపీ అయితే. సో ఇంకా వాళ్ళ బౌల్స్లో ఇంకా వేసుకొని, ఇంకా చిన్న పాప అయితే ఇలాగే తినదు, కొంచెం స్మాష్ చేయాలన్నమాట. ఇంకా దాన్ని మంచిగా స్మాష్ చేసి పెడితే వాళ్ళు ఇంకా హ్యాపీగా తింటారండి. చాలా బాగుంటుంది రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.